మీ గురించి మాట్లాడుతున్నప్పుడు సినీ నటి రంభ మీ పేరు జేడి కేడి అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా ప్రేక్షకులకు వినిపించబోతున్నాం, మీరు వినిపించండి. చాలా నాటక్ బాజీ, ఫ్రాంక్గా చెప్తున్నా కెమెరా ముందు, చాలా నాటక్ బాజీ. అంటే నాటకాలు అనేది అబ్బాయి దగ్గర, ఒక అమ్మాయి అంటారు నాటకాలు చేస్తుందని, అబ్బాయి నాటకాలు చేయాలంటే జేడి చక్రి గారు. మీరేమైనా హ్యాండ్ ఇచ్చారా రంభకి? నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ లో నాకు మై బెస్ట్ ఫ్రెండ్ అండి. అండ్ ఎందుకు అంది అంటే నేను దానికి సమాధానం చెప్పగలనంటే, చెప్పండి. తన అంటంలో ఆ ఎందుకు అంది అన్న దానికంటే తన పెళ్ళికి నేను వెళ్ళలేదండి. బీయింగ్ ఎ బెస్ట్ ఫ్రెండ్, తనకి నేను బెస్ట్ ఫ్రెండ్ అయ్యండి, తన పెళ్ళికి నేను వెళ్ళలేదు అనే కోపంతో అన్న, బాధతో అన్న మాటే తప్ప నాకున్న చాలా 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 మంది తక్కువ ఫ్రెండ్స్లో, మంచి ఫ్రెండ్స్లో రంభ వెరీ డియర్ ఫ్రెండ్ యాక్చువల్లీ. సిరీస్ ఆఫ్ బీభత్సమైన హిట్స్ ఇచ్చిన కొద్దిమంది హీరోల్లో మీరొకరు. తెలుగు హీరోల్లో, తెలుగు నాట పుట్టి తెలుగు ఇంత 90వ దశకంలో వచ్చిన ఆ సినిమాలు, ఆ తర్వాత యాక్టింగ్కి మీరు ఎందుకు దూరం అయిపోయారు? అంటే నేను బాంబే వెళ్ళాను. ఓకే, బాంబేలో దెన్ వి ఓపెన్డ్ కంపెనీ కాల్ ఫ్యాక్టరీ. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. అందువల్ల అక్కడ ఉండటం వల్ల నేను ఫ్యాక్టరీ మెషిన్లలో నలిగిపోయావా బాబు? నలిగిపోలేదు, నడిపాను తల్లి. మీరే నడిపారా? నడిపిన వాళ్ళల్లో నేను ఒకడిని. ఒకప్పుడు మీరు యాక్టింగ్ అంటే బాగా తప్పించిపోయేవారు. మీ ఎర్లీ డేస్లో మీరు ఎంత స్ట్రగుల్ అయ్యి, ఎంత కష్టపడి. చెప్పే కదండి, నాకు బాల్యమిత్రురాలు కాబట్టి అవన్నీ తెలుసు. మీరు టీవీ సీరియల్స్ లో కూడా తెగ నటించేస్తున్నాం ఇందాక నుంచి. స్వప్న గారు, చక్రవర్తి గారు, అంత లేదండి మా ఇద్దరికి. చెప్పండి. మరి మీకు వస్తున్న పాత్రల్ని అన్ని వేస్తున్నారా? మీకు పాత్రలు తక్కువ వస్తున్నాయా? వేయలేదు. వేయట్లేదు. ఎందువలన? వేయలేదు. ఇప్పుడు మీరు వేయలేదు ఎందువలన చేత? ఎందువలన చేత అంటే నేను బాంబే వెళ్ళాను. మళ్ళీ అదే స్టోరీ, ఆవేశలాగా ఎంత మొత్తం మీరు నేను బాంబే వెళ్ళి, బాంబేలో నన్ను నేను అక్కడ చాలా రకరకాల విద్యలు అప్గ్రేడ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ నటన అంటే రోజు చేయక్కర్లేదండి. కమల్ హాసన్ రోజుకి ఆయన చేయక్కర్లేదు, నానా పటేకర్ రోజు చేయక్కర్లేదు. దాన్ని పక్కన పెట్టినట్టు ఎందుకు అనుకుంటారు? సో మీరు నానా పటేకర్, కమల్ హాసన్, జేడి చక్రవర్తి రోజు సినిమాలు చేయరు, చేసిన కొన్ని సినిమాలు మాత్రం వాళ్ళకి ఇష్టమైన మాత్రం సెలెక్ట్ చేస్తారు, అంతేనా? బాటమ్ లైన్ అంటే తప్పు లేదండి కదా, మాకు మేము తీర్చుకోవడంలో లేదు. శబరిమల మాల ఇంకా వేసుకుంటున్నారా? లేదండి, మానేశారు. దేవుడి పట్ల మీ అభిప్రాయం ఏంటి చక్రి? నాకు ప్రగాఢ నమ్మకం ఉందండి దేవుడు అంటే. ఐ బిలీవ్ ఇన్ గాడ్. పూజలు చేస్తుంటారా ఇంట్లో? లేదు, అలాంటి నమ్మకం లేదు. ముందు మీకున్న లక్ష్యం ఏంటి? సినిమాలు తీయడమా, సినిమాలో యాక్ట్ చేయడమా, లేకపోతే ఫలాంది సాధిస్తే ఎస్ ఐ హావ్ మూవ్డ్ అప్ అని అనుకుంటారా? నిజంగా మంచి ప్రశ్న. నా సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, నేను ఫెయిల్ అవ్వలేదు. నేను ఏమి చేయగలనో, ఎంత చేయగలనో అంతే చేయగలను, అంతే చేస్తాను. చాలామంది చేయగలిగిన దానికన్నా చాలా ఎక్కువ చేసాం మేము. ఆలోచించగలిగిన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. ఎట్టాగో నాకు తెలియదు. ఎంతైతే మనం లిమిట్లో ఆలోచించగలమో అంతే. అది మనం కొంచెం అతి అనుకుంటాం, ఎక్కువ చేసామని కాదండి. ఎవడెంతవరకు చేయగలరు అంతవరకు చేయగలరు. సో నా లైఫ్లో నా థియరీ ఏంటంటే, ఐ జస్ట్ ఎంజాయ్ ద లైఫ్ ద వే ఇట్ కమ్స్. సక్సెస్ మనం ప్లాన్ చేస్తే రాదు, ఫెయిలియరు మనం ప్లాన్ చేస్తే రాదు అనేది నేను కొత్త సూత్రం ఇవాళ నేను చెప్పట్లేదు, ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. సో ప్రతిదీ సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో తప్పలేదు. అలా కోరుకునే వాళ్ళల్లో తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా నేను ఒకటి. సో ప్రతిదీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఫెయిలియర్ అయితే ఐ డోంట్ కేర్ అని అనుకునే గొప్ప మనస్తత్వం, అంత గొప్ప ఆలోచన. ఫెయిలియర్ అయినప్పుడు డెఫినెట్గా బాధపడతాను. ఎందుకు అంటే దాని మీద అన్నాళ్ళు దాన్ని ప్లస్ ఆ ప్రక్రియలో డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది, బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తాం. బట్ ఐల్ గెట్ ఓవర్ ఇట్ అండ్ స్టార్ట్ న్యూ ఫిల్మ్ ఆర్ న్యూ లైఫ్. సో దిస్ ఇస్ హౌ ఐ లివ్. దీనికి మీకు కావాలంటే ఇప్పుడు నేను పొద్దున్నే యోగా చేయటం వల్ల ఇది ఆలోచించి, దాని తర్వాత ఇలా ఇది వాట్ ఎవర్ ఇట్ ఇస్ చేయటం వల్ల నేను ఇలా ఆలోచించగలనని మీరు చెప్పమంటే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ యోగాసనం వేసి చూపించమంటే చూపిస్తాను.